హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతునాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చి ఒక ట్రిప్ కోసం ప్యాకింగ్ వీడియో అనమాట. సో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది అండ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేయట్లేదు. బట్ నిన్ననే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. బట్ ఇకపై నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. కాబట్టి ప్లీజ్ ఎవరైనా వీడియోస్ చూడకుండా ఉంటుంటే ప్లీజ్ చూడండి. మీకు నచ్చితే డెఫినెట్గా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ హిట్ చేస్తే సో దట్ మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను చెప్పాను కదా ట్రిప్ కోసం ప్యాకింగ్ అనేసి. సో ఇది ఇప్పుడు వెళ్ళిన ట్రిప్ అయితే కాదు, ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాకే వెళ్ళిన ట్రిప్ అనమాట. బట్ ఏదైనా పాత వీడియోస్ అని అయితే అనుకోవద్దు అస్సలు. మేము ట్రిప్కి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఉపయోగపడుతుంది, ఎవరో ఒకరిద్దరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ ట్రిప్ వీడియోస్ అన్నీ కూడా మంచి కష్టపడి షూట్ చేశాను నేను. సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏమండి, ఫస్ట్ టైం అనుకుంటా మీరు సర్దుతున్నారు. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ ఫస్ట్ టైం బ్యాగ్ ప్యాక్ చేస్తున్నారు అనమాట. సో మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ముందు రోజు సండే వచ్చింది. సో హ్యాపీగా బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసాము. చూడండి ఎంత లగేజ్ అయ్యిందో. ఇప్పుడు ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళాలంటే అదొక బాధ, కానీ ట్రిప్కి వెళ్తున్నామని అదొక ఎక్సైట్మెంట్. సో ఇలా మొత్తానికి మాకైతే ముందు రోజు సండే వచ్చింది. సో ప్యాకింగ్ మంచిగా అయిపోయింది. నెక్స్ట్ డే మండే కూడా మార్నింగ్ ఎవరి జాబ్స్కి వాళ్ళు వెళ్ళొచ్చేసాము. ఎందుకంటే మాది నైట్ టైం ఫ్లైట్. సో అందుకనే జాబ్స్కి వెళ్ళొచ్చాము. ఈవినింగ్ డిన్నర్ చేసుకుని ఆరామ్సే బయలుదేరాం. 7:30కి ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యాం. మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారనమాట. అండ్ ఇది మా సెకండ్ టైం ట్రిప్ అనమాట. సో ఫస్ట్ టైం మేము వెళ్ళింది ఊటీ లాస్ట్ ఇయర్, అదే మా ఫస్ట్ ట్రిప్. సో ఇది మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ ట్రిప్. సో నేను వెళ్తున్న ఈ డెస్టినేషన్ అయితే నా లైఫ్ టైం ఫేవరెట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. నేను దీనికోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో అలాంటి డెస్టినేషన్కి నేను వెళ్ళబోతున్నాను అనే ఎక్సైట్మెంట్ అనమాట నాలో. సో ఇప్పుడేమో కానీ అప్పుడైతే అసలు చెప్పలే నా ఫీలింగ్స్. అందుకే మళ్ళీ ఎప్పుడు వెళ్తాము అనేసి మంచిగా అయితే వీడియోస్ షూట్ చేశాను. సో ముందు మీరే చూస్తారు కదా, మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ కూడా చూడండి. మేము ఊటీకి వెళ్ళినప్పుడేమో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, అంటే 5 o'clock ఎంతకో ఆ ఫ్లైట్. సో మేము ఇంట్లో 1కే లేచి రెడీ అయ్యి క్యాబ్ పట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కగానే హన్షిత్ పడుకొని పోయాడు. సో ఇప్పుడు చూస్తే నైట్ 12 o'clock ఫ్లైట్. మేము ఇప్పుడు అనుకున్నాం అనమాట, వచ్చేటప్పుడు అట్లీస్ట్ 15-20 minutes అయినా హన్షిత్ పడుకోకుండా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుండు అని. బట్ మనం అనుకుంటాం కానీ అది ఇంపాసిబుల్ అండి. నైట్ 12 అంటే మనకే నిద్ర వచ్చేస్తుంది, ఇంకా పిల్లలకి నిద్ర రాదా. సో మాదైతే అంతా స్మూత్గా అయిపోయింది. అంటే లగేజ్ చెకింగ్ కానీ మొత్తం బోర్డింగ్ పాస్ తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా స్మూత్గా అయిపోయింది. ఇంకా చాలా టైం ఉంది ఈసారి. సో ఎలాగా ఈ పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలా అనుకున్నప్పుడు మనకి చక్కగా అక్కడ ప్లే ఏరియా అయితే కనిపించింది. నేను ఆ రోజు అక్కడే ఒక వీడియో కూడా షూట్ చేసి షార్ట్స్ లాగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసాను. హోప్ మీరు చూసారనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. లాస్ట్ టైం నేను హన్షిత్ మా వారు ముగ్గురమే వెళ్ళాము ఊటీ ట్రిప్కి. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మా ఫస్ట్ ట్రిప్ చాలా బాగా జరిగింది. ఈసారి ఇంకో ఫ్యామిలీతో వెళ్తున్నాం. సో ఆబ్వియస్లీ గ్రూప్ పెరిగింది. గ్రూప్ పెరిగినప్పుడు ఏంటంటే మంచి ఫన్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము, కుళ్ళు జోకులు వేసుకోవడము, లేకపోతే చిట్ చాట్, ఎంటర్టైన్మెంట్ అనేది పెరిగింది. సో అలా ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందని చెప్తాను. అండ్ నేను మా హస్బెండ్ ఏం బిలీవ్ చేస్తామంటే ప్రజెంట్ ఉన్న ఈ హెక్టిక్ మన ఈ జాబ్స్కి కానీ, లేకపోతే ఈ వర్క్ ప్రెషర్కి కానీ, ఈ డైలీ లైఫ్కి కొంచెం రిలాక్సేషన్ అయితే చాలా చాలా అవసరం. దానికోసం ఒక 2-3 days మరీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. మన బడ్జెట్లో మనకి ఎక్కడ వీలైతే అక్కడికి జస్ట్ ఈ పనుల్లోంచి వీటి నుంచి బయటపడిపోయి వేరే ప్రపంచంలాగా వెళ్తే చాలా బాగుంటుంది. చాలా బాండింగ్ కూడా మంచిగా పెరుగుతుంది. అంటే ఇంట్లో ఉంటే బాండింగ్ పెరగదా అంటే పెరుగుతుంది. బట్ డైలీ మనకి ఏంటంటే వర్క్స్ ఎక్కువైపోయినప్పుడు మనం ఎక్కువ ఏది షేర్ చేసుకోలేం. ఇలా బయటకు వెళ్ళినప్పుడు మనకేం పనులు ఉండవు, ఖాళీగా ఉంటాం. సో ఒకరితో ఒకరు కాస్త చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి కొంచెం టైం ఉంటుందన్నమాట. సో నేను అనుకున్నట్టుగానే హన్షిత్ టేక్ ఆఫ్ అయ్యే వరకు ఉన్నాడు, అంతే, తర్వాత పడుకుని పోయాడు. నాకు ఈ ఫ్లైట్ జర్నీలో ఏమనిపించిందంటే నైట్ వ్యూ అంతేం నచ్చలేదు నాకు. ఎందుకంటే కాస్త లైటింగ్స్ కనిపించే వరకే బాగుంది. ఇంకా ఫుల్ స్కైలోకి వెళ్ళాక అసలు ఏం కనబడలా, అంతా డార్క్గానే ఉంది. నాకైతే మార్నింగ్ ఫ్లైటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం నేను 2-3 వీడియోస్ ఓన్లీ ఫ్లైట్ జర్నీవే అప్లోడ్ చేశాను, షార్ట్స్వి. అంత బాగుందనమాట స్కై అప్పుడు క్లౌడ్స్తో మంచిగా మబ్బులు నిండిపోయి మనం సినిమాలో చూసినట్టు చాలా బాగుంది. బట్ ఈసారి అబ్బాయి ఏం కనపడలేదు అసలు షూట్ చేయడానికి కూడా, అందుకే నేనేం షూట్ చేయలేదు. అండ్ మేము కొచ్చి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేపటికి 1:50 అట్లా అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 2 అయిపోయింది. కొచ్చి ఎయిర్పోర్ట్ అయితే చాలా 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 పెద్దది. నేనైతే ఏం షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే హన్షిత్ ఏమో పడుకుని పోయాడు, లేవనంటాడు, ఎత్తుకోమంటాడు, అండ్ లగేజ్ ఉంది.
సో మేము కూడా ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాం, నిద్ర వచ్చేస్తుంది మాకు కూడా. ఎందుకంటే బిఫోర్ కూడా ఆల్మోస్ట్ 1 వీక్ నిద్రలేదు అసలు, ఈ ప్యాకింగ్ అని షాపింగ్ అని ఇట్లాగా మీకు తెలిసిందే కదా. సో ఇంక ఇక్కడి నుంచి లగేజ్ తీసుకొని మేమైతే బయటకు వెళ్ళిపోయాం అనమాట. ఆల్రెడీ మా కోసం మా క్యాబ్ అయితే వెయిట్ చేస్తుంది. అండ్ మేము ఏ ప్యాకేజెస్ త్రూ వెళ్ళాము, ఏ ట్రావెల్స్ త్రూ వెళ్ళాము అన్నీ కూడా నేను డీటెయిల్గా ఫర్దర్ వచ్చే వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియో కూడా చూసి మీకు కానీ డెఫినెట్గా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.